నమస్కారం. మా ఛానల్ మై లైఫ్ స్టైల్లో మీ అందరినీ స్వాగతిస్తున్నాము. ఈరోజు వీడియోలో కార్తీక మహాపురాణం యొక్క రెండవ రోజు పారాయణం తృతీయ అధ్యాయానికి సంబంధించి పవిత్రమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. ఈ అధ్యాయంలో మహర్షి వశిష్ఠుడు రాజర్షి జనకుడికి కార్తీక మాస మహిమ, స్నానం, దానం వంటి పవిత్ర కర్మల విలువ, వాటిని పాటించకపోవడం వల్ల కలిగే ఫలితాలను వివరించిన అమూల్యమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మరెంతో విశేషమైన కార్తీక వ్రతం ఆచరణను వివరించే ఆధ్యాత్మిక కథలలోకి మనం విహరిద్దాం. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నానదాన జప తపాలలో దేవినిగాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్లు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. మ్యాం కార్తీకేమాసి స్నానాందిస్తూ నాచరణ్ కోటిజన్మసు చండాలయోనో సంజాయతే నూప క్రమాద్యోనో సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షసః అత్తైవోదాహరంతి మమితిహాసం పురాతనం. భావం, కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని తత్వని పాఖ్యానము ఏ వాళ్లు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణంగా ఒక గాథను చెబుతాను విను. తత్వనిష్ఠోపాఖ్యానం. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతముల యందును దయాళువు, దీర్ఘాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి తీరానగల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టుమీద కారు నలుపు కాయచ్చాయ గలవాళ్లు, ఎండిన డొక్కలు కలవాళ్లు, ఎర్రని నేత్రములు, గడ్డములు కలవాళ్లు, గృచ్చబడిన ఇనుపతీగెలకు మల్లే పైకి నిక్కి ఉన్న తలవెంట్రుకలతో, వికృత వదనారవిందాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణి సంచారమనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరమునుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుడీ శరణాగతి. త్రాహి దేవేశ లోకేశ, త్రాహి నారాయణావ్యయ సమస్త భయవిధ్వంసిన్, త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానివైనవాడా, నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణకోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడనుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరుగెత్తసాగనది. రక్కసుల పొరునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడటం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతూ ఉన్న హరినామము చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేర్కొని దండ ప్రణామాలచరించి అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరించారు. వారి సమ్రతకు కుదుటపడిన హృదయముతో ఆ తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను అన్నాడు. ద్రావిడుని కథ. అప్పుడు ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మంధరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడని, వంచనామయ వచః చమత్కారుడిని అయి ఉండేవాడిని.
నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏవాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్లు అధోగతుల పాలైపోయారు. మరణానంతరము దుప్పహమైన నరకయాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తివిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ. రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసగ్యాడు. ఓ పవిత్రుడా! నేను ఆంధ్రుడను. విత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్యా పిల్లలతో ముష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకానపడి ఘోరాతి ఘోరమైన బాధలనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడిని వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నాడు. అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠినవచస్కుడని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్ముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనే ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరము ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడికి బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా! నన్ను మన్ని మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. తమ తమ పూర్వ స్వయంకృత మహాపాపరాశికి ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరేలా చేశాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట బ్రహ్మరాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే అనే సంకల్పములతో అతడు విధివిధానముగా స్నానం చేసి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగతదోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా! అజ్ఞానము వలన కాని మోహ ప్రలోభావల వలన గాని ఏ కారణము చేతనైనా గాని కార్తీక మాస సూర్యోదయ కాలన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసినా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానము చేయరో వాళ్లు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలుగాని పురుషులుగాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతః స్నానం ఆచరించాలి. ఈరోజు మై లైఫ్ స్టైల్లో కార్తీక మహాపురాణంలో భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ పయనం మీకు కార్తీక మాసం ఆచరణలో మరింత ప్రేరణ, ఆధ్యాత్మికత ఇచ్చినట్లయితే ఆనందంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక మాస పఠనంలో మనం తదుపరి భాగంలో మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం.